హరహర మహాదేవ. మనకి జీవితంలో కష్టం వస్తే చెప్పుకునేటువంటి మొదటి వ్యక్తి అమ్మ. అలాగే స్పందించే వ్యక్తి కూడా అమ్మయే. అందువల్లనే భగవంతుడిని కూడా మనం తల్లిగా భావన చేస్తాం. శక్తి కావాలి అంటే కనకదుర్గమ్మని, చదువు కావాలంటే సరస్వతిని, డబ్బు కావాలంటే లక్ష్మిని, ఇలా ఏదో ఒక విధంగా తల్లిగా భావన చేసి మనం అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఇదంతా సత్యమే. అయితే లలితాపరా భట్టారిక మహాత్రిపుర సుందరిగా అమ్మవారిని విశేషించి ఉపాసన చేయడం ఎంతో గొప్ప విషయం, అంటే ఉత్కృష్టమైనటువంటి స్థితికి చెందినది. శంకర భగవత్పాదుల వారు కూడా ఈ లలితా స్వరూపాన్ని గురించి సౌందర్యలహరి అనేటువంటి స్తుతిని రచించారు. ఇది చాలా గొప్పది. ఈ సౌందర్యలహరి స్తుతిని ఏ విధంగా రచించారనడానికి ఒక కథ వాడుకలో ఉన్నది. శంకర భగవత్పాదుల వారు ఒకసారి కైలాసానికి వెళ్ళినప్పుడు అనేకమైన శ్రీ విద్యా రహస్యాలన్నీ అమ్మవారే స్వయంగా శంకరులకు అనుగ్రహం చేశారు. ఆ విషయాలన్నీ భూమి మీదకి తీసుకురావడానికి వెనక్కు మరలగానే నందీశ్వరుడు ఒకసారి అడ్డగించి ఆయన చేతిలో ఉన్నటువంటి గ్రంథాలు సగభాగం కింద పడిపోయేలా చేశాడు. అంటే కైలాసంలోనే పడిపోయేలాగా ఆయన అడ్డగించాడు. అప్పుడు శంకరులు అమ్మవారిని ప్రార్థన చేస్తే మిగిలిన సగభాగాన్ని నువ్వు రచించు అని ఆనతిచ్చారు. నందీశ్వరుడికి అమ్మవారంటే ఎంతో గొప్ప భక్తి. శివుడే కాదు, అమ్మవారన్నా గొప్ప భక్తియే. నంది విద్యా నటేశ్వరి అని మనం లలితా సహస్రనామంలో చెప్తాం కదా. ఆ నంది విద్య అని ఎందుకు పేరు అంటే నందీశ్వరుడు అంత ఉపాసన చేశాడు కనుక నందీశ్వరుడి అభీష్టాన్ని కాదు అనకుండా శంకరులకి కూడా అనుగ్రహం చేస్తూ మనల్ని ఉద్ధరిస్తూ అమ్మవారు ఇలా మధ్య మార్గంగా ఒక మార్గాన్ని మన కోసం సిద్ధం చేశారు. అందుకే శంకర భగవత్పాదుల వారు కొంత గ్రంథాన్ని కిందకి తీసుకొచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన గ్రంథాన్ని కూడా సంపూర్ణం గావించారు. ఆ గ్రంథమే, ఆ యోగ విద్యా రహస్యాలే ఈ సౌందర్య లహరిలో మనకి అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. అట్లాంటి సౌందర్య లహరిలో నుంచి ఈరోజు ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుంటాం. దీని యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇందులో అమ్మవారి యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. ఈ శ్లోకంలో అమ్మవారు మణిరత్నమణిమైనటువంటి సభలో, అంటే మణిద్వీప మధ్యంలో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడే మంచపు కోళ్ళుగా కలిగి సదాశివుడే మంచగా ఉన్నటువంటి ఆ రత్నసింహాసనం పైన ఆసీనురాలై ఉంటే అమ్మవారి యొక్క శోభ ఎలా ఉంటుందో దీనిలో తెలుపుతారు. ఆ శ్లోకం ఏమిటి? కిరీటం వైరించం పరిహర పురః కైటభిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపజాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజడతే తవ పరిజనోక్తిర్విజడతే. హే భగవతి అమ్మా, తవ పరిజనోక్తిర్విజడతే, నీ సేవకురాళ్ళు పలికే మాటలు గొప్ప ఉత్కర్షతో వెలుగొందుతున్నాయి. అవి ఏమిటి అంటే భవస్య అభ్యుత్థానే. భవస్య అభ్యుత్థానే, పరమేశ్వరుడు వస్తున్నాడని తెలియగానే నువ్వు ఎదురు లేచి ఆయన్ని స్వాగతించడం కోసం వెళ్తున్నావు కదా. ఆ సమయంలో నీ సేవకురాళ్ళు పలికే మాటలు గొప్పగా విరాజిల్లుతున్నాయి. ఎలా వెళ్తున్నావు? ప్రసభం, అతి శీఘ్రంగా లేచి వెళ్తున్నావు. ఇంతకీ ఏమంటున్నారు వారు అంటే కిరీటం వైరించం పరిహర పురహ. పురహ అంటే అమ్మా, నీ ముందుగా అమ్మవారు సింహాసనం మీద ఉన్నప్పుడు వరసగా మెట్లుంటాయి కదా, ఆ మెట్లకి పక్కగా దేవతలందరూ తమ కిరీటాలను ఇలా వంచి ఉన్నారట. ఆ వంచి ఉండడంలో మొట్టమొదట కనబడే కిరీటం ఏమిటి అంటే బ్రహ్మగారి కిరీటం. వైరించం, విరించస్య ఇదం వైరించం. ఈ బ్రహ్మగారి యొక్క కిరీటం ఉన్నదే, ఇది నీ కాలుకి తగులుతుందేమో. నీ పాదములో అత్యంత మృదువైనటువంటివి, ఎంతో మృదువైన నీ పాదాలు ఈ బ్రహ్మగారి కిరీటానికి తగిలితే కందిపోతాయి తల్లి. కనుక పరిహర, కొంచెం పక్కకు నడు. ఇంకొంచెం కిందకి దిగగానే కైటభిద కఠోరే కోటీరే స్ఖలసి, అంటే స్ఖలసి జారి పడిపోతావేమో. కఠోరమైన కైటభుడనే రాక్షసుణ్ణి సంహారం చేసిన విష్ణువు యొక్క కిరీటం నీ పాదానికి తగులుతుంది, చూసుకో. ఇంకొంచెం ముందుకెళ్తే జహి జంభారి మకుటం, దేవరాజు అయినటువంటి వాడు జంభాసురుడనే రాక్షసుణ్ణి సంహారం చేసిన పరాక్రమవంతుడైన ఇంద్రుడు అఖిల లోకాలకు తల్లివైన నీ పాదాలకు నమస్కారం చేస్తూ శిరస్సు వంచాడమ్మా. ఆ జంభారి యొక్క మగుటం నీ పాదాలకు తగిలితే కందిపోతావు తల్లి. జాగ్రత్తగా చూసుకుని నడువు, ఎందుకంటే నీ భర్త వస్తున్నాడనేటువంటి ఆదుర్దాతో టకటకా లేచి ఎదురెళ్తున్నావు కదా.
సీరియళ్ళు చూస్తున్నప్పుడు ఉండే భార్యలా అమ్మవారు ఉండదు కదా. భర్త రాగానే టక్కున వెళ్ళి స్వాగతం పలుకుతారు ఆమె. ఎందుకంటే సదాశివ పతివ్రత తల్లి. సదాశివ పతివ్రత కనుక ఆమె యొక్క లక్షణం. కనుక అలా నువ్వు స్వామిని స్వాగతించడం కోసం వెళ్తున్నావు కనుక నీకు మంగళమగుగాక అని అమ్మవారి యొక్క ఉదాత్తతను చూపిస్తున్నాడు. నిజానికి ఈ శ్లోకం కూడా ఉదాత్తాలంకారంలో చెప్పబడినది. కనుక ఇట్లాంటి అమ్మవారి ఉత్కృష్టమైనటువంటి చర్యని ధ్యానం చేసి, ఇది చర్యా ధ్యానమే కదండి. అంటే అమ్మవారు చేస్తున్నటువంటి ఒకానొక క్రియను మనం ఈ శ్లోకంలో ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానానికి కూడా గొప్ప ఫలితం ఏమిటి అంటే, కఠినమైన శత్రువు సైతం మృదువుగా మనతో వ్యవహారం చేస్తాడు ఇలా అమ్మవారిని భావన చేయడం వల్ల. అంటే ఒకసారి ఇలా శ్లోకం చదవగానే అలా అయిపోతుంది అని కాదు. నిర్మలమైన భక్తితో అమ్మవారిని ఈ శ్లోకంతో ప్రార్థన చేసుకుంటే పరిస్థితులు అనుకూలమవుతాయి. మన శక్తి పాతకాలం వాళ్ళలాగా ఏకాగ్రంగా ఎక్కడున్నదండి, నిజం మాట్లాడుకోవాలి కదా. అందుచేతనే ఫలముల్లో కూడా భేదం ఉంటుంది. కానీ ఇట్లా ధ్యానం చేసుకుంటే అమ్మవారు మనకి పరిస్థితులు అనుకూలం చేస్తారు అని దీనికి ఫలితాన్ని కూడా మంత్రశాస్త్రాల్లో చెప్పారు. ఈ విధంగా అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని, ఆమె అనుగ్రహాన్ని అన్నిటినీ ఈ శ్లోకంలో మనం ఈనాడు తెలుసుకున్నాం. పవిత్రమైన ఈ సౌందర్యలహరిలోని శ్లోకాలని అప్పుడప్పుడు ఒక్కొక్కసారిగా నేను పరిచయం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ శ్లోకాన్ని తెలుసుకున్నాం కాబట్టి భక్తితో దీన్ని పఠిస్తాంగా కానీ భావన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.